అలా వచ్చామనంటే నాకు వెస్ట్ గోదావరి ఇష్టం లేదు సార్, అందుకే దాన్ని అవాయిడ్ చేశాను అంటారు. మీకు అర్థం కూడా చెప్తాను, క్లారిటీ వచ్చిందా మీకు? యూదులు చేసేటువంటి పని ఏంటంటే, ఇక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర యోదయ అనేది పెట్టుకోండి, వెస్ట్ గోదావరి దగ్గర సమరయ అనేది పెట్టుకోండి, కృష్ణా జిల్లా దగ్గర గలలియా అనేది పెట్టుకోండి. ఎవరైనా ప్రయాణం చేస్తే యోధియా నుంచి గలియాలకి వెళ్ళాలంటే స్ట్రైట్ సమరయ దాటి వెళ్ళిపోవాలి. కానీ ఎవరో వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ తిరిగి వెళ్తారు. డిస్టెన్స్ పెరుగుద్ది. స్ట్రైట్ గా వెళ్తే 3 రోజులు అయ్యే ప్రయాణం చుట్టూ తిరిగి వెళ్తే 4 రోజులు ఉంది. 4 రోజులు అంటే 1 రోజు ప్రయాణం అయిపోతుంది. 1 రోజు ప్రయాణం అయిపోతుంది. ఎందుకు అలా చేస్తారు? సమరయులు అంటరాని వాళ్ళు, వాళ్ళ దృష్టిలో సమరయులు ఊరు వెలుపల ఉండేటువంటి వాళ్ళు, సమరయులు చెప్పులు వేసుకోకుండా ఉండేవాళ్ళు, సమరయులు వాళ్ళకి తాటాకులు కట్టుకునే వాళ్ళు, సమరయులు ఆడవాళ్ళు జాకెట్లు లేకుండా ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నారు సార్ ఇది మన దేశ పరిస్థితి. ఒకప్పుడు మన దేశ పరిస్థితి అది, వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. ఆ సమరయుడు వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ యేసు ప్రభు వారు వెళ్ళాలని నిశ్చయించుకొని వెళ్తున్నాడు ఆయన. బహుశా శిష్యులు అడుగుతుంటారు, ఏమయ్యా ఎందుకనంటే వెళ్ళాలి మనం, పదండి వెళ్ళాలి మనం. ఎందుకని ఈరోజు ఈ వాక్యాన్ని తీసుకున్నాను నేను? ఎందుకని నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఎందుకని ఈ మాటలు వింటున్నావు? దేవుడు నీతో మాట్లాడాలని ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు నిన్ను, నీ దగ్గర. గుర్తుపెట్టుకోండి, దేవుడి అపాయింట్మెంట్ కోసం మనం వెయిట్ చేయం, మన అపాయింట్మెంట్ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ టైం. నీ టైం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నేను ఎప్పుడైనా రెడీయే. నేను ఎప్పుడు కూడా నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాను. ఆర్ యు విల్లింగ్ టు టాక్ టు మీ? నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడతావు. ఈ రాత్రి ఆయన ఈ మీటింగ్ లోకి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకో తెలుసా? నిన్ను కలవడానికి. నిన్ను మిమ్మల్ని కాదు నిన్ను. యు అలోన్. నీ ఒక్కడనే ఆయన కలవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత ఏమైంది? అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వలన ఆలస్యం ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల. యేసయ్య మనిషి. యేసయ్య నీకు నాకు ఉండేటువంటివి అన్ని ఉన్నాయి ఆయనకే. మనిషి. నీకు దాహం వేస్తుంది, ఆయన కూడా దాహం వేస్తుంది. నీవు అలసిపోతావు, ఆయన కూడా అలసిపోతాడు.